Eighth problem. Half of a head of deer are grazing in the field and 3/4 of the remaining are playing nearby. The rest 9 are drinking water from the pond. Find the number of deer in the herd. Half of head of deer. Head of deer అంటే ఏంటంటే జింకల యొక్క గుంపు. అవి ఏమైతే ఉన్నాయో ఆ జింకల యొక్క గుంపులో దానిలో సగము గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ మేత మేస్తూ ఉన్నాయి. అండ్ 3/4 ఆఫ్ ది రిమైనింగ్ ఇంకొక సగం మిగిలినాయి కదా, దాంట్లో మిగిలిన సగంలో 3/4 ప్లేయింగ్ నియర్ బై ఆడుకుంటూ ఉన్నాయి. ది రెస్ట్ 9 ఆర్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ది పాండ్. అంటే మిగిలినవి ఆడుకోగా మిగిలినవి డ్రింకింగ్ ఫ్రమ్ ద పాండ్ నీళ్లు తాగుతూ ఉన్నాయి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డీర్ ఇన్ ద హెడ్. మొత్తము ఎన్ని జింకలు ఉన్నాయి కనుక్కోవాలి హెడ్లో, గుంపులో. ఫస్ట్ let us suppose deer in the head, number of deer in the head is equal to x. మొత్తము x జింకలు ఉన్నాయి అనుకుందాం. ఈ x జింకల్లో హాఫ్ ఆఫ్ ది హెడ్, హాఫ్ సగము మేత మేస్తూ ఉన్నాయంట. అంటే ఎన్ని మేత మేస్తూ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ డీర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్, నెంబర్ ఆఫ్ x/2 గివెన్. ఎన్ని మేత మేస్తూ ఉన్నాయి? సగము, మొత్తం హెడ్లో సగము మేత మేస్తూ ఉన్నాయంట. x/2 అంటే మేత మేసే ఏమేంటి? సగము. అంటే ఎక్స్లో సగం ఎంత? x/2. అండ్ అగైన్ వాట్ దే సెడ్ 3/4 ఆఫ్ ది రిమైనింగ్ ఆర్ ప్లేయింగ్ నియర్ బై. రిమైనింగ్లో 3/4 ఆడుకుంటూ ఉన్నాయి. రిమైనింగ్లో 3/4 ఆడుకుంటూ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డీర్ ప్లేయింగ్. ఎన్ని ఆడుకుంటూ ఉన్నాయి? 3/4 డీర్. ఎంతలో? మిగిలిన వాటిలో. ఎక్స్లో x/2 మేత మేస్తూ ఉంటే మిగిలినవి ఏంటి? ఇంకొక హాఫ్ మిగులుతాయి కదా x/2. ఆ సగంలో 3/4 ప్లేయింగ్ ఆడుకుంటూ ఉన్నాయి. అండ్ అగైన్ ది రెస్ట్ ఆర్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ది పాండ్. నెంబర్ ఆఫ్ డీర్ డ్రింకింగ్ వాటర్. వాటర్ ఎన్ని తాగుతూ ఉన్నాయి? 9 అని చెప్పారు వాళ్ళే. కానీ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ 9 అయితే రిమైనింగ్ డీర్ 9 ఉన్నాయని చెప్పారు. ది రెస్ట్ ఆర్ డ్రింకింగ్ వాటర్. ది రెస్ట్ 9 ఆర్ డ్రింకింగ్ వాటర్. కాబట్టి నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఈక్వల్ టు 9. కానీ మిగిలిన ఎన్ని? ఇక్కడ మొత్తం ఎక్స్లో హాఫ్ మేత మేస్తూ ఉన్నాయి, హాఫ్లో 3/4 ఆడుకుంటూ ఉన్నాయి, ఇంకొక 1/4 మిగులుతాయి. ఇలా ఈ హాఫ్లో 3/4 ఆడుకుంటూ ఉన్నాయి. 1/4 ఆఫ్ x/2 మిగులుతాయి కదా ఇక్కడ. అంటే 1/4 ఆఫ్ x/2 ఎంత అవుతాయి? మిగిలినవి. సో 9 అవుతుంది. 1/4 ఆఫ్ x/2నే మనకి మిగిలినవి, వాళ్ళేమో 9 మిగిలినవి అని చెప్పించారు. సో బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి. ఆన్ సాల్వింగ్ దిస్ x/8 ఈజ్ ఈక్వల్ టు 9. x ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ దిస్ 9 ఇంటూ 8 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 72. నెంబర్ ఆఫ్ డీర్ ఎన్ని? నెంబర్ ఆఫ్ డీర్ ఇన్ ద హెడ్. నెంబర్ ఆఫ్ డీర్ ఇన్ ద హెడ్ ఎన్ని? 72. టోటల్ 72 డీర్ ఆర్ దేర్ ఇన్ ద హెడ్. A grandfather is 10 times older than his granddaughter. He is also 54 years older than her. Find their present age. గ్రేమ్ అని చెప్తున్నారు, గ్రాండ్ ఫాదర్ యొక్క వయసు 10 times ఎక్కువ అంట. ఎవరికంటే? హిజ్ గ్రాండ్ డాటర్, అతని యొక్క మనమరాలి కంటే అతనికి 10 times వయసు ఎక్కువ అంట. అదే 10 times వయసు ఎక్కువని ఇంకొక రకంగా ఎలా చెప్పారు?
he is also 54 years older than her. ఆమె వయసు కంటే 54 ఇయర్స్ ఎక్కువ అంట అని చెప్పారు. ఇంకొక రకంగా ఎలా చెప్పారు, 10 times ఎక్కువ అని చెప్పారు ఒకసారి, ఇంకొక విధంగా 54 ఇయర్స్ ఎక్కువ అని చెప్తున్నారు. అంటే బోత్ ఆర్ సేమ్, 10 times ఈజ్ ఈక్వల్ టు 54. సో లెట్ us సపోజ్ present age of గ్రాండ్ డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ ఏమవుతుంది, 10 times ఆఫ్ హిజ్ గ్రాండ్ డాటర్ అన్నారు కదా, 10 times ఓల్డర్ దాన్ హిజ్ గ్రాండ్ డాటర్ అన్నారు కాబట్టి గ్రాండ్ ఫాదర్ యొక్క వయసు ఎంత అవుతుంది, 10x అవుతుంది. అగైన్ ఏం ఇచ్చారు మనకి, గివెన్ గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఈజ్ 54 years older than his granddaughter. గ్రాండ్ డాటర్ కంటే 54 years ఎక్కువ అంటున్నారు. ఎక్కువ అంటే ఎంత అవుతుంది అప్పుడు, గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఎక్స్ ప్లస్ 54, ఆమె కంటే 54 years ఎక్కువ అని చెప్తున్నారు. ఓకే, సో గ్రాండ్ ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది దీని ప్రకారం, గ్రాండ్ ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ ప్లస్ 54, గ్రాండ్ డాటర్ కంటే 54 years ఎక్కువ అని చెప్తున్నారు. సో ఎక్స్ ప్లస్ 54 అవుతుంది. ఇక్కడేమో ప్రజెంట్ ఏజ్ 10x అయింది, ఇక్కడేమో ఎక్స్ ప్లస్ 54, బోత్ ఆర్ సేమ్ కదా. దేర్ ఫోర్ 10x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 54. లైక్ టర్మ్స్ అన్నీ ఒకే దగ్గరికి మనం తెచ్చుకున్నట్లయితే ట్రాన్స్పోజ్ దిస్ ఎక్స్, వి గెట్ మైనస్ ఎక్స్. 10x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54. 10xలో నుంచి ఎక్స్ తీసేస్తే ఎంత అవుతుంది, 9x ఈజ్ ఈక్వల్ టు 54. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 9 కూడా ట్రాన్స్పోజ్ చేయాలి కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54/9 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 6 54 అవుతుంది. 9 6 54. సో దేర్ ఫోర్ present ages of granddaughter is equal to 6 years. Present age 6 years అయింది. grandfather present age of grandfather is equal to 10 into x. 10 into x, that is equal to 10 into 6 years, that is equal to 60 years. 60 years. ఆమె కంటే 54 years ఎక్కువ అన్నారు. సో 6 + 54 అన్నా మనకి 60 years వస్తుంది. దీస్ టూ ఆర్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ డాటర్. Aman's age is 3 times his son's age. 10 years ago he was 5 times his son's age. Find their present ages. అమన్స్ ఏజ్ అంట అతని సన్ కంటే 3 times ఎక్కువ ఉందంట. అండ్ 10 years ago అంటే 10 years బిఫోర్ హీ వాజ్ 5 times హిజ్ సన్ ఏజ్. అతని యొక్క సన్ ఏజ్ కంటే కూడా 5 times ఉన్నాడంట. ఫైండ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్. ఓకే, సొల్యూషన్. లెట్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ Aman's son, present age of Aman's son, x అనుకుంటే x years. present age of Aman is equal to 3 times his son's age అన్నారు కదా, 3x years అవుతుంది. 10 years ago ఎంత ఏజ్ ఉంటుంది అంత వాళ్ళిద్దరికి. 10 years ago అమన్స్ ఏజ్ ఏమవుతుంది, 10 years ago ఉంటే 10 years ముందర అమన్స్ సన్ ఏజ్ ఎక్స్ మైనస్ 10. ఎగో అంటే ఏంటి, ముందర 10 years బిఫోరు అమన్స్ సన్ ఏజ్ ఎంత ఉంటుంది, 10 years తక్కువ ఉంటుంది కదా, 10 years ముందర అంటే ఎక్స్ మైనస్ 10 years.
అమన్స్ ఏజ్ ఏమవుతుంది అప్పుడు? అమన్స్ ఏజ్ ఎంత ఉందంట? 5 terms is son's age. 5 terms is son's age, x minus 10 years. Okay, but అమన్స్ ఏజ్ బిఫోర్ 10 years ఎంత అవుతుంది? అమన్స్ ఏజ్ 10 years ఎగో ఎంత అవుతుంది? యాక్చువల్గా అమన్స్ ఏజ్ ప్రెజెంట్ ఏజ్ 33x అయితే 10 years ఎగో 3x - 10 కదా అవుతుంది. 3x - 10 అవుతుంది. గివెన్ ఏమో 5 times హర్ సన్స్ ఏజ్ అని ఇచ్చారు. బట్ అమన్స్ ఏజ్ 10 years ఎగో ప్రెజెంట్ ఏజ్ కంటే 10 years తక్కువ ఉంటుంది కాబట్టి 3x - 10 years. బోత్ ఆర్ ఈక్వల్ కదా ఇక్కడ. అమన్స్ ఏజ్ ఇక్కడ 10 years బిఫోర్ అమన్స్ ఏజ్, ఇది కూడా అమన్స్ ఏజ్ 10 years ఎగో 3x - 10. బోత్ ఆర్ సేమ్. సో 3x - 10 ఈజ్ ఈక్వల్ టు 5 of x - 10. 3x - 10 is equal to 5 is multiplied with x and 10. 5 into x, 5x minus 5 tens are 50. Transpose 3x on 3x to right hand side and 50 to left hand side. 50 minus 50 becomes plus 50 minus 10 and 3x, 5x minus 3x. 3x transposed to right side, it becomes minus 3x, and 50 transposed to left side becomes plus 50. Okay, now 50 minus 10, 40 is equal to 5x minus 3x, 2x. Now 2x is equal to 40, that implies x equal to 40 by 2. X is equal to 40 by 2 and 2 1 is 2, 2 20 is 40, 20. Therefore, present age of Aman's son, present age of Aman's son is equal to 20 years. మరి అమన్స్ ఏజ్ ఎంత అవుతుంది? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అమన్ ఎంత అవుతుంది? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అమన్ ఇజ్ ఈక్వల్ టు 3x అని చెప్పాం కదా మనం ఫస్ట్. 3x 3 into 20, 3 into 20, that is equal to 60 years.